హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుంటూరు స్పెషల్ అయిన వంకాయ బజ్జీల్ని ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ బజ్జీ లోపల స్టఫింగ్ కనుక ఇలా పెట్టి వంకాయ బజ్జీలు వేసి ఇంట్లో అందరికీ పెడితే ఈ వంకాయ బజ్జీలా అని అంటారు. అంత టేస్టీగా ఉంటాయి. వర్షాకాలంలో కనుక ఇలా వేడివేడిగా ఇలా స్పెషల్గా వంకాయ బజ్జీలు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. చాలా అంటే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా గుంటూరు స్పెషల్ అయిన వంకాయ బజ్జీల్ని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వంకాయ బజ్జీల కోసం లోపల స్టఫింగ్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. వేసిన గుళ్ళు వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీల్ని లోపల పచ్చిదనం అంతా పోయేంత వరకు నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. వేరుశనగుళ్ళు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా 4-5 ఎండుమిర్చిని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, 1 స్పూన్ జీలకర్రని, కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువగా వేస్తే మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటన్నిటిని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ని పక్కన పెట్టి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకున్నాక ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడి మనం వంకాయలోకి స్టఫింగ్ కోసం యూజ్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న పొడి వల్లే వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 నిమ్మకాయల్ని ఇలా రసం పిండుకోవాలి. ఇలా రసం పిండేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ఈ 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న నిమ్మకాయ కారాన్ని మనం వంకాయ బజ్జీలు స్టఫింగ్ చేసుకున్న తర్వాత పైన 1 స్పూన్ వేసుకొని తింటే పుల్లగా కారంగా నోటికి భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 5 స్పూన్ల గట్టి పెరుగు వేసుకోవాలి. మనం తీసుకునే పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోవాలి. 5 స్పూన్లు పెరుగు వేసేసుకున్నాక పెరుగుని బాగా బీట్ చేస్తూ అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పెరుగుని మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత వంకాయ బజ్జీల పైన వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకున్నాం కదండి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం పైన స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక చాపర్లో వేసేసుకొని బాగా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు వంకాయ బజ్జీల కోసం నేను ఇక్కడ 10 నుంచి 12 దాకా వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తుడిచి పక్కన పెట్టుకున్నానండి. ఇలా తీసుకున్న వంకాయలు మనకి పొడవుగాను కొద్దిగా లావుగా ఉండేవైతే షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. లోపల పుచ్చులు పురుగులు ఏమీ లేకుండా చూసుకొని వంకాయలన్నిటినీ కట్ చేసుకోవాలి. మనం తీసుకునే వంకాయలు అనేవి ఫ్రెష్గా ఉంటే వంకాయ బజ్జీలు అనేవి బాగుంటాయి కాబట్టి ఇలా ఫ్రెష్ వంకాయల్ని తీసుకోవాలి. ఇలా 4 భాగాలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలానే అన్ని వంకాయల్ని కట్ చేసుకోవాలి. వంకాయలన్నింటినీ 4 చీలికలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ని బాగా హీట్ ఎక్కాక ఆయిల్కి సరిపడినన్ని వంకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని వంకాయలు వేసేసుకొని వంకాయల్ని మరీ ఎక్కువగా వేయించుకోకుండా వంకాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయల్ని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు కావాల్సినన్ని వంకాయలు వేయించుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే స్టఫింగ్ పౌడర్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ మసాలా పొడిని వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క వంకాయని తీసుకొని ముందుగానే రెడీ చేసుకున్న మసాలా పొడిని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. లోపల మసాలా పొడి అంతా ఇలా స్టఫ్ చేసేసుకున్నాక కొద్దిగా లైట్గా వంకాయని నేను చూపించే విధంగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయలోకి మనం తయారు చేసిన మసాలా పొడిని పెట్టుకోవాలి. అన్ని బజ్జీలు ఇలా స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం వంకాయ బజ్జీల కోసం పిండిని కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను చూపించే విధంగా 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్నాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిని మనం ఒకసారి ముందే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసేసుకోవటం వల్ల మనం వేసుకున్న ఉప్పు, వంట సోడా, బియ్యపిండి అనేవి బాగా కలిసిపోతాయి. ఇలా పిండి అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం జాడు పిండిలాగా కలుపుకోవాలి. మనం బజ్జీల పిండి కలుపుకునేటప్పుడు బజ్జీల పిండిని మరీ పలచగాను కాకుండా అలానే గట్టిగాను కాకుండా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని బాగా బీట్ చేస్తూ మీడియంగా జారుడు పిండిలాగా కలుపుకోవాలి.
పిండిని ఇలా బీట్ చేస్తూ కలుపుకుంటే బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్నాక మనం బజ్జీలను వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని పల్లీల్ని వేయించుకోవాలి. పల్లీలు ఇలా ముందే ఒక గుప్పెడు వేసుకొని వేయించుకుంటే మనకి వంకాయ బజ్జీల్లోకి స్టఫింగ్కి యూస్ అవుతుంది కాబట్టి ఇలా గుప్పెడు వేసుకొని వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు వేయించేసుకున్నాక ఇప్పుడు మనం వంకాయ బజ్జీల్ని వేసుకుందాం. మనం ముందుగానే పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా వంకాయని మధ్యలో మాత్రమే పట్టుకోవాలి. కాడతో పట్టుకొని వేస్తే మనం లోపల పెట్టిన స్టఫింగ్ పౌడర్ అంతా పోతుంది. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా పిండిలో 4 వైపులా ముంచి ఒక్కొక్క వంకాయని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మరొక వంకాయని కూడా కాడతో పట్టుకోకుండా ఇలా మధ్యలో పట్టుకుంటే మనకి మసాలా పౌడర్ అనేది పోకుండా ఉంటుంది. ఇలా వంకాయని పిండిలో ముంచి 4 వైపులా పిండి అంటుకున్నాక ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని వంకాయ బజ్జీలు వేసుకున్నాక ఇప్పుడు గరిటతో ఆయిల్ని ఇలా బజ్జీల పైన వేస్తూ పైన గరిటతో రౌండ్గా తిప్పుతూ వంకాయల్ని ఎర్రగా వేగేంత వరకు 2 వైపులా వేయించుకోవాలి. బజ్జీలు వేయించుకునేటప్పుడు మరి మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బజ్జీల్ని వేయించుకోవాలి. బజ్జీలు ఇలా 2 వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయ బజ్జీలని వేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనకు కావాల్సినన్ని వంకాయ బజ్జీలు వేసుకున్నాక మన వంకాయ బజ్జీల్ని స్టఫ్ చేసుకుందాం. మన వంకాయ బజ్జీకి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆ రెడీ పెట్టుకున్నవన్నీ వంకాయ బజ్జీలోకి స్టఫ్ చేసుకుందాం. ఒక్కొక్క బజ్జీని తీసుకొని ఇలా చాకుతో మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. లోపల మనకి వంకాయ కూడా చాలా సాఫ్ట్గా చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం వంకాయల్ని స్టఫ్ చేసుకుందాం. ఈ వంకాయల్లోకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఉల్లిపాయల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ కారాన్ని కూడా ఒక స్పూన్ పైన వేసేసుకొని ఇప్పుడు పైన మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు పైన మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని ఒక స్పూన్ వేసేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇలానే అన్ని బజ్జీల్ని స్టఫ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయ బజ్జీల్ని స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన మళ్ళీ మనం నిమ్మకాయ కారాన్ని ఒక్కొక్క స్పూను అన్ని బజ్జీల మీద వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ కారం వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, నోరూరించే అసలు సిసలైన గుంటూరు స్ట్రీట్ స్టైల్ వంకాయ బజ్జీ ఇలా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. వంకాయ బజ్జీని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేనండి, గుంటూరు స్ట్రీట్ స్టైల్ వంకాయ బజ్జీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.